శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే నమో మహావదన్యాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం బృందాయ తులసిదేవ్యాయ ప్రియాయ కేశవస్య చ విష్ణుభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. Yeah, Hare Krishna to all of you. Okay, can you hear my voice properly? Yes, మాతాజీ. మాతాజీ. Okay, okay. Sorry for the inconvenience. Okay, so ఈ రోజు మనము ఏంటంటే మనము హనుమ జయంతి కాదు, యాక్చువల్ గా హనుమ విజయోత్సవం జయంతి లాగా జరుపుకుంటారు. యాక్చువల్ గా ఈరోజు రామ అక్కడి నుంచి లంక నుంచి విజయం తోటి సాధించి వస్తాడు హనుమాన్. సో ఆ విధంగా జయంతి లాగా జరుపుకుంటారు అందరూ. సో మనం ఈ రోజు కొంచెం హనుమ గురించి తెలుసుకుందాం, అతని గురించి. సో ఏంటి ఫస్ట్ మనము అతని గురించి తెలుసుకోవాలి అంటే, మనం ఏదైనా డ్రాయింగ్ వేసామనుకోండి, మనం మన పేరు రాసుకుంటాం హనుమ అంటే ఏదైనా ఒక డ్రాయింగ్ వేసి కింద శ్రీదేవి అనో లేకపోతే ఆహ్లాదనో ముకుంద ప్రియ అట్లా పేర్లు రాసుకుంటాం. కానీ హనుమ ఏం చేశాడు అంటే అతను అన్ని రాళ్ల పైన, అంటే ఒక బ్రిడ్జ్ కట్టడానికి లంకకు చేరడానికి బ్రిడ్జ్ వారధి కడతారు కదా, కట్టినప్పుడు రామనామం ప్రతి దాని మీద ప్రతి రాయి మీద నామం రాసి పేరుస్తారనమాట, బ్రిడ్జ్ కడతారు. అయితే ఒక ఫస్ట్ వాళ్ళకి తెలియదు రామ నామానికి ఇంత శక్తి ఉందని ఫస్ట్ వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏం చేశారు, ఒక పేరు రాశారు. పేరు రాసి అది ఆటోమేటిక్ గా వాటర్ లో పడిపోతే తేలుతుంది, ఆ ఇటుక ఆ రాయి తేలుతూ ఉంటది. సో వాళ్ళు అప్పుడు హనుమాకి ఏం చేస్తాడు, ఇంకొక రాయి దాంట్లో వేస్తాడు, వాటర్ లో వేస్తే అది మునిగిపోతుంది వాటర్ లో. సో హనుమ ఒకటేసారి ఇదేంటి రామ నామం అని పెట్టిన ఆ రాయి మునగలేదు, కానీ నామము లేని ఈ రాయి మునిగిపోయింది, దీనికి ఏంటి అంత రామనామంకి ఇంత అద్భుతమైన శక్తి ఉందా అనేసి ఆయన ఒక మౌంటైన్ మీదకి ఎక్కేసి అందరికి చెప్తాడనమాట. ఇప్పుడు మనమైతే ఎట్లయితే అంటాం లేడీస్ అండ్ జెంటిల్మెన్ అట్లా అంటాం కదా, అట్లనే సజ్జనం అందరూ వినండి, ఇక్కడ నేను ఒకటి కనుక్కున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. ఏంటి, ప్రతి రాయి పైన రామనామం రాయండి, అప్పుడు ఆ రామనామంతోటే అవి తేలి ఆడుతున్నాయి వాటర్ లో, పడిపోవట్లేదు. మనం వేరే నామం లేని రాయి వేస్తే పడిపోతున్నాయి. సో అందరూ ఆ పనిలో ఉండండి అని చెప్తాడనమాట. ఇంకా అందరు ఏం చేస్తారు, అందరూ ఆ రామనామం రాసి ఆ వాటర్ లో వారధి కడతారనమాట. సో అప్పుడు ఏమైతుంది, అప్పుడు రాముడు ఏం చేస్తాడు, నేను కూడా సహాయం చేద్దాము, వీళ్ళు ఇంత మంది
కష్టపడుతున్నారు ఆ వారధి కట్టడానికి అనేసి ఆయన కూడా ఒక రాయి తీసుకొచ్చి వేస్తాడనమాట. అందులో వేస్తే పడిపోతుంది వాటర్ లో. అప్పుడు హనుమాన్ అడుగుతాడు, ఇదేంటి, నేనే స్వయాన నేను వేస్తే రాయి పడిపోయింది, రామ నామమే ఉన్న పేరున్నది పడిపోవట్లేదు అని అంటాడు హనుమతోటి. అప్పుడు హనుమ అంటాడనమాట, రామనామం రాయినే కాదు మనిషిని కూడా క్రింద పడనివ్వదు. మనిషి స్వభావం ఎట్లాంటిది, ఎప్పుడు అహంతో ఉంటాడు, క్రోధంతో ఉంటాడు, మదము ఇవన్నీ ఉంటాయి కదా వాడికి కొన్ని. మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. ఆ కామ, క్రోధ, మద, మాత్సర్యాలు ఇవన్నీ. ఇవన్నిటితోటి ఈ దుర్గుణాలతోటి ఉంటాడు. ఈ దుర్గుణాలతోటి పడిపోతూ ఉంటాడు వాడు. కానీ ఎప్పుడైతే ఈ నామము తీసి పట్టుకుంటాడో, ఈ నామము పట్టుకుంటాడో వాడు జయిస్తాడనమాట. వాడు రాయే జయించదు. రాయే చూడండి, వాటర్ లో వేస్తే పైకి తేలుతుంది, అలాగే పడిపోనివ్వదంట. రామనామము జపించే వాళ్ళను పడిపోనివ్వదు. ఆ శరీరాలనైనా ఆత్మనైనా పడిపోనివ్వదు, జయించగలడు అని చెప్తాడనమాట. ఆ నామంకి అంత గొప్ప స్వభావం ఉంది. అంటే ఏదైనా దేన్నైనా మార్చేయగలదంట నామం. అదే కదా కలియుగానికి. అందుకే కదా ప్రభుపాద ఆయన ఎంత బాగా తీసుకొచ్చాడు, అంత ప్రపంచం అంతా ప్రచారం చేశాడు కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఎంత మందికి, మొత్తం ఎన్ని కంట్రీస్ కి, మొత్తం ప్రపంచం అంతా చాటాడు, గుళ్ళు కట్టాడు. ఇంకొకటి ఏంటి మీరు తెలుసుకోవాల్సింది అంటే, కృష్ణకి రామకి కొంచెం తేడా ఉంది. ఏంటంటే 3 సార్లు రామ అంటే ఒక్కసారి కృష్ణ చెప్పినంత ఇది అన్నమాట. 3 సార్లు రామ అని చెప్తే కృష్ణ ఒక్కసారి చెప్పినట్టు. అంటే అంత కృష్ణుడిదే హయ్యర్ అని మీకు తెలుసు. కానీ రామ కూడా నాట్ తక్కువేం కాదు. సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఇలా బ్రిడ్జ్ కడుతూ ఉన్నప్పుడు చాలా జరిగినాయి అతనికి సంఘటనలు. ఉడతది ఒక సంఘటన మీ అందరికి తెలుసు అనుకుంటా. ఈ ఉడత సంగతి పక్కన పెడితే, మీకు తెలుసో తెలీదో ఇంకొకటి కూడా సంఘటన జరిగింది. ఏంటి అంటే, అయితే అందరూ ఈ రామ ఈ బ్రిడ్జ్ కట్టడంలో చాలా బిజీ అయిపోతారు అనమాట. సో ఏమైతుంది అంటే, ఒకసారి ఆ కింది నుంచి ఈ బ్రిడ్జ్ కడుతూ ఉంటే కింద ఆ బ్రిడ్జ్ వాటర్ లో ఎవరో రాళ్ళన్నీ తీసేస్తూ ఉంటారు. మొత్తం రాళ్ళు మొత్తం తీసేస్తూ ఉంటారు. వీళ్ళేమో సీరియస్ గా బ్రిడ్జ్ కడుతూ ఉంటారు, కింద నుంచి రాళ్ళని తీసేస్తూ ఉంటారు. సో అప్పుడు ఇంకా చాలా ఇదైపోతాడు అనమాట హనుమ. ఏంటి, ఎంత కష్టపడుతున్నాం మేము బ్రిడ్జ్ కట్టడంలో, మేము ఇంత కష్టపడుతూ ఉంటే కింది నుంచి ఎవరు రాళ్ళని తీసేస్తున్నారు అనేసి, ఎవరది, నా ముందుకు రండి అని గట్టిగా అరుస్తాడు అనమాట హనుమ. అరిస్తే అప్పుడు వాటర్ లోపల నుంచి ఒక జలకన్య. జలకన్య అంటే మీకు తెలుసు కదా, బర్మేడా ఏమంటారు, జలకన్య వస్తుందన్నమాట. వచ్చేసి ఒక ఆమె వస్తుంది, వచ్చేసి నేనే, రావణుడు మాకు పని ఇచ్చాడు ఈ వారేది కట్టకుండా అని చెప్తుంది అనమాట. ఆమె చెప్పక ముందు ఆ జలకన్య ఫస్ట్ హనుమాన్ చూసి, వారే వా ఏమున్నాడు రా వీడు, ఎంత బలశాలి, ఏంటి అది బ్రాడ్ చెస్ట్, ఎంత షోల్డర్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాడు ఈయన, ఎంత తేజస్సుతో ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు అని ఆమె ఒక్కటే స్టన్ అయిపోతుంది హనుమాన్ చూసి. అన్నాక తర్వాత ఆమె తెరుకొని అంటది అనమాట, మేము రావణుని అంటే రావణుని ఆఫీస్ లో పనిచేసేటోళ్ళం, మాకు రావణుడు చెప్పాడు మాకు ఈ పని చేయమని అని చెప్తుంది. చెప్తే అప్పుడు హనుమ అంటాడు, కాదు మీరు ఎందుకు ఆయనకు పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆయన రావణుడు చేసిన తప్పేంటో వివరిస్తాడు. వివరించిన తర్వాత అంతా వివరించి తర్వాత జలకన్య అంటది అనమాట, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఏర్పడింది, అంటే నువ్వు చెప్పిన విధానం, నువ్వు మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది అని ఆ జలకన్య అంటది. అప్పుడు హనుమ అంటాడు, నేను రామ బంటును, నేను ఇట్లాంటివి నా దగ్గర పని చెయ్యవు అని చెప్తాడు అనమాట. చెప్తే
ఆయన చరిత్రకి ఇంకా పడిపోతుంది అనమాట జలకన్య. అంటే అంత ఇదైపోతుంది, అంటే ఫ్లాట్ అయిపోతారు కదా, అట్లా అయిపోతుంది అనమాట. సో అలా అంటే హనుమ లైఫ్ లో కొందరు ఆయనని ఇష్టపడ్డ వాళ్ళు కూడా కన్యలు ఉన్నారు అని చెప్పడం అనమాట. అలా జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే భగవంతుని నామంలోనే ఫుల్ ట్రెజర్ దాగి ఉంది. ఆ నామంలోనే ఎంతో ట్రెజర్ దాగి ఉంది. ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హనుమ భక్తి, అంటే భక్తి ఇంకా ఇట్లా ఇట్లా అంటే ఇట్లాంటి అట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళకి అందరూ ఆకర్షితులు అవుతారని తెలుసుకోవాలి మీరు. చూసావా జల కన్య కూడా ఎంత ఇదిగా ఆకర్షింపబడుతుంది. అయితే ఫస్ట్ మనం ధర్మంగా ఉండాలి భక్తులు అనేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, ధర్మంగా ఉంటే అన్ని ఈవెన్ భక్తుడు అంటేనే నువ్వు ఎప్పుడైతే నామం జపం చేస్తూ ఉంటావో ధర్మం నీకు వచ్చేస్తుంది అనమాట. ధర్మం నీ ఒంట్లోకి వచ్చేస్తుంది. నువ్వు ఎలా ఉండాలి ఏంటిది అనేది గైడెన్స్ ద్వారా నువ్వు ధర్మం పాటిస్తావు. అదొకటి. నెక్స్ట్ నీ చుట్టూ ఉన్న ప్రకృతి, ఎప్పుడైతే నువ్వు భక్తుడిగా నామం పట్టుకుంటావో నీ చుట్టూ ఉన్న ప్రకృతి కూడా నీకు హెల్ప్ చేస్తూ ఉంటది అనమాట. రియాక్షన్స్ అనేవి జరగవు, ఏవి కూడా రియాక్షన్స్ అనేవి రావు. భక్తులు ఏంటంటే ఎప్పుడైతే నువ్వు భక్తి చేస్తూ ఉంటావో నీకు మంచి చరిత్ర అనేది నీకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు హనుమ ఎట్లయితే ఆయన పలికిన పలుకులు, ఆయన మాట్లాడిన విధానానికి జలకన్య ఎట్లయితే ఆకర్షితురాలవుతుందో అలాగే అంటే ఆ చరిత్ర అంటే ఏంటి, రామ భక్తుడు ఈయనే అనేది ఇంకా ఎక్కువ ఆకర్షింపబడుతుంది అనమాట జలకన్యకి. అలాగే నువ్వు ఎప్పుడైతే భక్తుడు అవుతావో, భక్తురాలివి లేదా భక్తుడు అవుతావో అప్పుడు మొత్తం మారిపోతుంది, నీ లైఫ్ మొత్తం మారిపోతుంది. అది నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఒక మంచి మనిషిగా ఉండడానికి ప్రయత్నించే కంటే భక్తుడుగా ఉండడానికి ఫస్ట్ ప్రయత్నించు. ఎప్పుడైతే నువ్వు భక్తుడుగా ఉంటావో ఆటోమేటిక్ గా నువ్వు మంచి మనిషిగా మారిపోతావు. ఎందుకంటే ధర్మంగా ఉండేటట్టుగా ఈ భక్తి నిన్ను నేర్పిస్తుంది. అంతే, ఆటోమేటిక్ గా అవి జరిగిపోతాయి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రియాక్షన్స్ అనేవి జరగవు. మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ యాక్చువల్ గా అది హెల్పింగ్ అనేది చెయ్యొచ్చు. ఎలా చేయాలి నువ్వు అని అంటే భక్తి రూపంలో చేయాలి వాళ్ళకి. అరే భక్తి చేయరా, నువ్వు ఇట్లా భక్తి చేసుకో, అసలైంది ఈ మొత్తం కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ ఎవరు, కృష్ణుడు. లేదా నువ్వు తెలుసుకోవాలి భక్తి గురించి అనేది నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు వాడు ఆ భక్తిని పట్టినప్పుడు వాడికి రియాక్షన్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. ఇది వాడు తెలుసుకోకుండా ఏం చేస్తూ ఉంటాడు, అరే వాడికి హెల్ప్ చేస్తాను నేను, వీడికి హెల్ప్ చేస్తా అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు హెల్ప్ చేస్తాడు కరెక్టే, కానీ వాడు చూసుకోవట్లేదు, వాడికి రియాక్షన్స్ తగులుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వాడు ఎందుకు అట్లాంటి కష్టాలలో ఉన్నాడు అని అంటే వాడు చేసుకున్న కర్మ వల్ల వాడు అట్లాంటి రియాక్షన్స్ ఎదుర్కొంటున్నాడు. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రియాక్షన్స్ కూడా నువ్వు చూసుకోవాలి కదా, నువ్వెట్లా తగ్గించుకోవాలి ఫస్ట్ నువ్వు అది చూసుకోవట్లేదు. అది ఇంపార్టెంట్. భక్తి వల్లనే నువ్వు అన్ని రియాక్షన్స్ నుంచి దూరం అవ్వగలవు. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ సీతమ్మ తల్లి అశోకవనంలో కూర్చొని ఉంటది, ఇట్లా కూర్చొని ఉన్నప్పుడు హనుమ వస్తాడు కదా, హనుమ వచ్చి అంతా చెప్తాడు, ఆ ఉంగరం తీసుకొచ్చి ఇగో ఈ ఉంగరము రామయ్య తండ్రి నీకు ఇచ్చాడు, అది ఇదని మొత్తం చెప్తాడు కదా. చెప్పి నా పైన కూర్చో నేను తీసుకెళ్ళిపోతా అని అంటాడు అశోకవనంలో ఉన్న సీతకు. అంటే సీతకు డౌట్ వస్తుంది. ఆమె ఏమనుకుంటది అంటే రావణుడే మారువేషంలో వచ్చిండా ఇట్లా అని అనుకుంటది అనమాట ఫస్ట్. రావణుడే ఇట్లా మారువేషంలో వచ్చిండేమో, ఈయన హనుమాన్ ఎట్లా అని అనుకుంటది ఫస్ట్. కానీ ఎప్పుడైతే ఆ ఉంగరం చూపెట్టగానే మళ్ళీ ఇంకొకటి ఆ తేజస్సు, ఆ మాట్లాడే విధానము, రామనామం రాక్షసులు మాట్లాడలేరు, అట్లాంటిది ఈ హనుమ మాట్లాడుతున్నాడు రామనామం గురించి. సో ఆ తేజస్సు అదంతా చూసి లేదు ఈయనే తప్పకుండా నా రాముని బంటే అని ఆమెకు అర్థమవుతుంది.
అప్పుడు అంటే రాక్షసులకు ఆ గొప్పతనం లేదు, తెలియదు కదా రామనామం గొప్పతనం. సో వాళ్ళకి రాక్షసులు ఏంటి, ఎట్లుంటారు, గాసిపింగ్ ఎక్కువ ఉంటది. ఉమ్, ఆ వాళ్ళ అమ్మాయికి ఇదైందంట, వాళ్ళ అమ్మాయికి డైవర్స్ అయిందంట, ఇంకేంటి ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ ఆడవాళ్ళైనా లేకపోతే ఎందుకు మగవాళ్ళు కూడా అంతే, ఏవైనా కలిసినప్పుడు అది మానవ సహజం, అది మానవ సహజం. ఆ హీరోతో తిరుగుతున్నాడని ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. సో అవన్నీ ఏమవుతాయి మనకి, ప్రకృతి ఆ మనల్ని వెంటాడతాయి ఎక్కువగా. ఇంకా మనము డివోటీస్ మీద మాట్లాడితే ఇంకా ఎక్కువ రియాక్షన్స్ ఉంటాయి. మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా, ఈ ప్రపంచం మొత్తము డివోటీస్ మీద నడుస్తుంది. సో డివోటీస్ ని ఎవరైనా ఆ ఒక మాట అన్నా, ఏదైనా అంటే తప్పుగా, అంటే మందలించవచ్చు, ఏమైనా తప్పు చేస్తే అరే నువ్వు ఇట్లా చేయొద్దు అట్లా చేయాలి అని. కానీ వైష్ణవులను ఎవరైనా ఒక తప్పుగా గాసిపింగ్ అయినా ఏదైనా చేసినప్పుడు ఏమైతే రియాక్షన్స్ పెద్దగా ఉంటాయి, ఇమ్మీడియట్ గా ఉంటాయి. కొన్ని ఏమో టైం తీసుకుంటాయి అనమాట ఫలదీకరించడానికి. కానీ డివోర్స్ మాత్రం ఇమ్మీడియట్ రియాక్షన్స్ ఇచ్చేస్తాడు మాతాజీ ప్రకృతి చాలా. ఎస్ మాతాజీ ఎస్ డివోటీస్ గురించి మాట్లాడుకోవచ్చు మాతాజీ, కానీ చెడ్డగా మాట్లాడదు మాతాజీ, మంచిగా మాట్లాడదు. అది డివోటీస్ గురించి మంచిగా మాట్లాడితే ఏం కాదు, కానీ చెడ్డగా మాట్లాడతారు కొందరు. సో దాని వల్ల రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తది అనేది కూడా మన ప్రభుపాద్ చాలా చెప్తారు అన్నమాట. దీని గురించి చాలా లెక్చర్స్ ఇస్తారు. ఆ మనం అందుకే నామాన్ని మరవకూడదు. సో ఎందుకు భగవంతుడు ఎక్కడుంటాడు, భక్తుల దగ్గరనే ఉంటాడు. ఇంకా ఏం చెప్తారు అని అంటే భక్తులకు అమ్ముడుపోయాడు భగవంతుడు అంతే. ఎందుకంటే ఎప్పుడు అమ్ముడుపోయాడు కదా, ఎలాగో నేను చెప్తాను ముందు ముందు. సో సీత అడుగుతుంది అనమాట హనుమాన్, నీ యాక్చువల్ సైజ్ ఏంటి హనుమ, చిన్నదా పెద్దదా అని అడుగుతుంది. అప్పుడు హనుమ ఏమంటాడంటే, నా యాక్చువల్ సైజ్ చిన్నది, కానీ దేవుడి కోసం, ఆ రాముని కోసం సేవ చెయ్యాలి అంటే నేను పెద్దగా అవుతాను అని అంటాడు. ఇది భక్తుని గుణం, అట్లుంటది అనమాట. సేవ దగ్గర ఎంతటికైనా వెళ్ళిపోతాడు అనమాట వాడు. కానీ ఆ చిన్నగా అవుతాడు, పెద్దగా అవుతాడు, సేవ కోసం ఎట్లయినా అవుతాడు. సో కానీ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని తక్కువగా ఉంటారు భక్తులు ఎప్పుడు కూడా. చాలా తక్కువగా ఉంటాడు. ఆ ఇంకొకటి, ఏ గురువు అయినా మాతాజీ భగవన్ నామాన్ని. ఎస్ ఎస్ మాతాజీ కృష్ణుడు అనుకుంటారు మాతాజీ, డివోటీస్ ఏమైనా మాట్లాడితే, డివోటీస్ గురించి ఏమైనా మాట్లాడితే నా గురించి మాట్లాడినట్టు అనుకుంటారు మాతాజీ కృష్ణుడు. అవునవును, కరెక్ట్ కరెక్ట్. సో అందుకని ఇంకొకటి డివోటీస్ ని ఏమైనా బ్యాడ్ అంటే కృష్ణుని బ్యాడ్ ఉమ్, అన్నట్టు, అందుకే రియాక్షన్స్ ఎక్కువ. అన్నట్టు రైట్ అది కరెక్ట్ కరెక్ట్. సో ఏ గురువు అయినా భగవంతుని నామాన్ని ఇస్తాడు. ఇప్పుడు మన ప్రభుపాద్ కూడా, అసలు ప్రభుపాద్ ఎవరో చాలా మందికి తెలియదు తెలుసా. ప్రభుపాద్ వెనకాల ఉన్నాడు, కృష్ణుని ముందు పెట్టాడు. సో తెలుసా, అలా అలా ఉంటాడు. యాక్చువల్ నిజమైన గురువు అయితే అట్లా ఉంటాడు. కానీ కొందరు ఎట్లుంటారంటే వాళ్ళ నామాన్ని జపించమని చెప్తారు అనమాట. నా నామాన్ని జపించు అని వాళ్ళ నామాన్ని జపిస్తూ ఉంటారు అనమాట. సో దానితోటి అంత లాభం ఉండదు, అంటే మన శాస్త్రం చెప్పలేదు అట్లా. వాళ్ళ నామం జపిస్తే ఏమైతుంది, ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు అని అంటూ ఉన్నావు అనుకో, మహేష్ బాబు ఏ కర్మ చేసి ఏ లోకానికి వెళ్తాడో మనం అందరం ఆ లోకానికి వెళ్తాం. ఇన్ కేస్ మనం మహేష్ బాబు అని ఆయనను తలుచుకుంటూ ఆయన మీద జపం చేస్తే. కానీ అది కాదు కదా మన ప్రభుపాద్, అందుకే చక్కటి మంత్రాన్ని ఇచ్చాడు. గోలోకంలో ఉన్న కృష్ణుని తలుచుకోమని చెప్పాడు. సో అలా టెంపుల్స్ అన్ని నిర్మించాడు. కృష్ణ టెంపుల్స్ అన్ని నిర్మించాడు కదా ప్రభుపాద, వెరీ గుడ్. సో అలా మనము కృష్ణ నామాన్ని జపించాలి. రామనామం అంతే. సో అప్పుడే మనము ఆ లోకానికి వెళ్ళగలం, లేదంటే మనం పడిపోతాము. వేరే వాళ్ళ భజన చేసామనుకో, ఇంకా వేరే ఉంటారు, వాళ్ళ భజన చేసినామనుకో పడిపోతాం మనం.
సో ఇది చాలా ఇంపార్టెంట్, మీ అందరికి తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. నెక్స్ట్ ఇంకా చాలా సంగతులు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. ఏంటంటే ఒకసారి హనుమకు నారద ముని ద్వారా రాముని దగ్గర ఒక డైరీ ఉందని తెలుస్తుంది అనమాట. నారద ముని చెప్తాడు, అక్కడ మన రాముని దగ్గర ఒక డైరీ ఉంది, అందులో అన్ని భక్తుల పేర్లు ఉన్నాయి అని చెప్తాడు. సో హనుమకి క్యూరియాసిటీ పెరుగుతుంది, అసలు నా పేరు ఉందా అందులో ఆ డైరీలో అని అనుకుంటాడు. అనుకొని వెళ్ళేసి వెతుకుతాడు అనమాట. వెతుకుతూ ఉంటే రాముడు అంటాడు, ఏంటి హనుమ వెతుకుతున్నావు, నీ పేరు ఉందా లేదా అని వెతుకుతున్నావా అని అడుగుతాడు. అంటే అవును స్వామి, అవును ప్రభు, నా పేరు ఉందా లేదా అని చూస్తున్నా అని అంటాడు. అంటే అప్పుడు హనుమ నా పేరు ఇందులో లేదు ప్రభు అని అంటాడు. ఎందుకు నా పేరు లేదు అని అంటాడు. అని అంటే అప్పుడు రామ అంటాడు, నీ పేరు అందులో లేదు, ఇంకొక బుక్ లో ఉందనేసి ఒక చిన్నది బుక్ ఉంటది, ఆ బుక్ తీసిస్తాడు. తీసిస్తే ఆ బుక్ తీసి చూస్తాడు. చూస్తే ఏముంది అందులో, అందులో హనుమ పేరు ఫస్ట్ ఉంటది. అప్పుడు ఇదేం బుక్ ప్రభు అని అడుగుతాడు. అంటే అప్పుడు రాముడు అంటాడు, ఇది నేను చెప్పించే పేరు. చూడండి, అంటే ఎవరు, రాముడే హనుమ పేరు చెప్పిస్తాడంట. అంటే అట్లాంటి ఆ అంత గొప్ప భక్తుడు అన్నమాట. అంటే భక్తుల పేర్లు భగవంతుడు చెప్పిస్తూ ఉంటాడు, అంత స్టేజ్కి వెళ్ళిపోయాడు హనుమ. అది ఇంకా ఆయన ఎంత స్టేజ్కి వెళ్ళాడో మనం తెలుసుకోవాలి అంటే ఇంకొక సంఘటన ఉంది. ఏంటి అంటే ఒకసారంట ఏంటి అంటే ఈయన నారదుడు వెళ్ళి కృష్ణని అడుగుతాడు, నిన్ను ఎవరు బాగా చెప్పి అంటే భజన చేస్తారు, ఎవరి భజన అంటే నీకు చాలా ఇష్టము అని అంటాడు. అంటే నారదుడితో అంటాడు కదా, నాకు హనుమ భజన చాలా ఇష్టము, హనుమ చేస్తూ ఉంటే నేను ఇక్కడ ఉండలేను, అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నంత ప్రేరణ కలుగుతుంది అని చెప్తాడు. అంటే అప్పుడు నారదుడు అనుకుంటాడు, ఒకసారి వెళ్ళి వినాలి హనుమ భజన ఎట్లుంటది అని అనుకుంటాడు. అనుకొని వెళ్తాడు. హనుమ అంటే భజన చేస్తూ ఉంటాడు. అంటే వెళ్తాడు, వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. సో జపం అయిపోయినాక ఆయన రాముని గుణగణాలన్నీ పొగుడుతూ పాట పాడుతూ ఉంటాడు. సో అదంతా వింటాడు. విన్నాక ఆ నారదుడు మైమర్చిపోతాడు అనమాట. అది వింటూ వింటూ ఎంత మైమర్చిపోతాడంటే ఆయన చేతిలో ఉన్న వీణ చేతిలోకి వెళ్ళి జారిపోతుంది, అక్కడ ఉన్న రాళ్ళన్నీ కరిగిపోతాయి అంట, మొత్తం మెల్ట్ అయిపోతాయి. అక్కడ వాటర్ లో మెల్ట్ అయిపోయి ఈయన వీణ ఉంటది కదా, ఆ వీణ ఆ మెల్ట్ అయిన ఆ రాక్స్ ఉంటాయి కదా, ఆ రాక్స్ లో చిక్కుకుంటాయి, ఆ వాటర్ లోకి పడిపోతుంది, ఆ మెల్ట్ అయిన వాటర్ లోకి పడిపోతుంది. పడిపోయినాక ఎప్పుడైతే ఈయన హనుమ భజన అంటే అది ప్రేయర్ ఆపేయగానే ఏమైతుంది, అది సాలిడ్ అయిపోతుంది మొత్తం. ఆయన పాడే అంతసేపు, ఇగో ఇక్కడే చూడొచ్చు, ఆయన పాడే అంతసేపు ఏమైంది, వాటర్ అంతా అదే రాక్స్ అన్ని మెల్ట్ అయిపోతాయి. ఆయన ఎప్పుడైతే ఆపేశాడో ఆ రాక్స్ లో చిక్కుకున్న ఈ వీణతో సహా అంతా సాలిడ్ అయిపోతుంది, మళ్ళా ఆ లిక్విడ్ ఉన్నది సాలిడ్ అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి, రాక్స్ అయిపోతాయి మళ్ళా. సో అప్పుడు ఈ నారదుడు టకీమని ఆ అంటే ఆగిపోయింది కదా ప్రేయర్ అంతా, భజన అదంతా అయిపోతుంది, పాట అంతా అయిపోతుంది. చూస్తాడు, చూసేసరికి ఆయన వీణ కనిపిస్తుంది. నా వీణ ఎక్కడుంది అని మొత్తం వెతుకుతే వీణ అందులో వాటర్ లో పడిపోతుంది. పడిపోయేసరికి అయ్యో వాటర్ లో పడిపోయింది అనేసి హనుమాన్ అడుగుతాడు, హనుమ ప్లీజ్ మళ్ళీ నువ్వు పాట పాడు నా కోసం, మళ్ళీ లిక్విడ్ ఆ వాటర్ అంటే అది రాక్స్ అన్ని కరిగిపోతేనే నేను ఇప్పుడు ఆ వీణ తీసుకోగలను, ప్లీజ్ మళ్ళీ పాట పాడు అని అంటాడు. అంటే హనుమ అంటాడు, నేను పాడను అనుకుంటే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. నారదుడు వెనకాల పరిగెడుతూ ఉంటాడు, ప్లీజ్ హనుమ ప్లీజ్ పాట పాడు హనుమ అని అంటుంటాడు. నేను పాడను అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్తూ 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 ఆయన హనుమ ఎక్కడికి తీసుకెళ్తాడు, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తాడు. అంజనాదేవి
ఎంత ఇదై హ్యాపీ ఫీల్ అవుతుందో, హ్యాపీ ఫీల్ అయిపోయి అరే నారదుడు లాంటి గొప్ప వైష్ణవుడు నా ఇంటికి వచ్చాడా అనేసి ఇంకా రా రా అనేసి ఆయనని తీసుకొచ్చి ఆ నారదుడికి మంచిగా సపర్యలు చేస్తుంది అనమాట. మంచి ఫుడ్ ఆఫర్ చేస్తది, అన్ని ఇస్తూ ఉంటది. ఇంకా అంత అయిపోయిన తర్వాత అన్ని నా హనుమ ఏంటి చక్కగా నా ఇల్లు చూడు అనేసి ఇంట్లో అంతా తిప్పుతాడు. ఆయన ఇంట్లో తిప్పి ఆ ప్రదేశం అంతా ఆయన ఉన్న ప్లేస్ అంతా తిప్పుతాడు నారదుడిని. తిప్పేసిన తర్వాత ఆ అప్పుడు మళ్ళీ భజన స్టార్ట్ చేస్తాడు. భజన స్టార్ట్ చేసి మళ్ళీ మొత్తం ఆ వాటర్ లో ఉన్న ఆ అది ఉంటది కదా, అదంతా మళ్ళీ మెల్ట్, అంటే మెల్ట్ చేసి ఆ రాయినంత మెల్ట్ చేసి మళ్ళీ ఆ వీణని తీసి మళ్ళీ హనుమకి ఇస్తాడు అనమాట. అదే నారదుడికి ఇస్తాడు. తీసుకో నారద, సారీ, క్షమించు, నిన్నింత కష్టపెట్టినందుకు అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు నారదుడు అడుగుతాడు, హనుమ ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు? నువ్వు నాకు నేను అడగగానే ఇవ్వచ్చు కదా, నన్ను ఎందుకు ఇంత కష్టపెట్టినావు? నన్నంతా తిప్పినావు ఎందుకు? నీకు తెలుసు కదా టైం ఎంత విలువైనది. నేను ఎన్ని ఎన్ని ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాడు కదా, నారదుడు చాలా బిజీ ఉంటాడు. ఆ ప్లానెట్ ఈ ప్లానెట్ తిరుగుతూ ఉంటాడు. సో నీకు తెలుసు కదా అని అంటాడు. అంటే అప్పుడు హనుమ చెప్తాడు, ఏమని చెప్తాడు? నీ పాద ధూళి ఎంతో ఇంపార్టెంట్, నీ స్పర్శ ఈ భూమికి ఎంతో అవసరము, పావనమైపోతది, ప్యూరిఫై అయిపోతది. అందుకే నా తల్లి ఎప్పటి నుంచో నీలాంటి వైష్ణవుడు, నారదుడు లాంటి వైష్ణవుడు మన ఇంటికి రావాలి అని ఎప్పుడో చెప్పింది. అందుకోసం నేను నేను మా ఇంటికి తీసుకెళ్ళాను. తర్వాత ఈ ప్రదేశం అంతా నువ్వు తిరగాలి, ఇదంతా ప్యూరిఫై అవ్వాలి అనే ఉద్దేశంతో నిన్ను తీసుకెళ్ళాను, ఇదంతా తిప్పాను. నారద మహర్షి నన్ను క్షమించు అని వేడుకుంటాడు హనుమ. అలా ఒక సంఘటన జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకొకసారి ఇంకొక సంఘటన జరుగుతుంది. ఏంటి అంటే ఇంకా వార్ అంతా అయిపోతది. వార్ మొత్తం అయిపోయిన తర్వాత అందరు తిరిగి వచ్చేస్తారు అనమాట. ఎక్కడికి? మన అయోధ్యకి తిరిగి వచ్చేస్తారు. పట్టాభిషేకము అట్లా ఇట్లా అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ ఎవరికి? విభీషణుడు సీతాదేవికి ఒక మంచి హారం అన్నమాట, హారం ఇస్తాడు. ఏది? పర్ల్స్ తోటి చేసిన ఒక హారం గిఫ్ట్ గా ఇస్తాడు విభీషణుడు సీతాదేవికి. సీతాదేవికి ఇస్తే సీతాదేవి ఆ హారం తీసుకుంటది. తీసుకొని ఆ ఈ హారం నాకంటే నా ప్రియ భక్తుడైనట్టి రామ భక్తుడైన హనుమకే చెందితే కరెక్ట్ అనేసి హనుమకి ఇస్తుంది అనమాట. హనుమకిస్తే హనుమ ఆ హారాన్ని తీసుకుంటాడు. తీసుకొని ఒక్కొక్క పూస చూస్తూ పడేస్తూ ఉంటాడు. ఒక్కొక్క పూస చూస్తూ పడేస్తూ ఉంటాడు. పడేస్తూ ఉంటే ఇంకా అందరికి డౌట్ వస్తుంది కదా, ఏంటి ఈయన ఇట్లా చేస్తున్నాడు అనేసి ఆ కోర్టులో ఒక ఆయన ఉంటాడు కదా, ఒక ఆయన అడుగుతాడు గట్టిగా, హనుమ ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు? అలా పడేయొచ్చా నువ్వు? అన్ని హారంలో ఉన్న పూసలన్నీ అవన్నీ పడేస్తున్నావు, ఎంతో ఇష్టంగా నీకు సీతాదేవి నీకు ఇచ్చింది కదా, అది దాన్ని ఎందుకు అట్లా పడేస్తున్నావు అని హనుమన్ అంటే, హనుమ అంటాడు, దాని మీద రామనామం లేదు, రామనామం లేని ఏదైనా వ్యర్థమే, ఇది పనికి రానిది అని అంటాడు అనమాట. అంటే అప్పుడు విభీషణుడు కోపం వస్తుంది. అంతే కదా, ఆయన ఇచ్చిన గిఫ్ట్ అంత చక్కగా సీతాదేవి ఎంతో ఇష్టంగా నీకిస్తే నువ్వేం చేసావు? అన్ని పడేస్తున్నావు. ఇంకా ఏం కారణం చెప్తున్నావు? దాని మీద రామనామం లేదు అనే కారణం చెప్తున్నావు. సో అప్పుడు విభీషణ్ అంటాడు, మరి సరే, నీ మదిలో, నీ మనస్సులో, నీ హార్ట్ లో ఆ రాముడు ఉన్నాడా? చూపెట్టు అని అంటాడు. అంటే అప్పుడు హనుమ అంటాడు, ఉన్నాడు, నా హార్ట్ లో ఉన్నాడు అని చీల్చి, ఆయన హార్ట్ ని చీల్చి గుండెని చీల్చి లోపల రామ లక్ష్మణ సీతాదేవి వీళ్ళ ముగ్గురిది చూపెడతాడనమాట. అలా అలా చూపిస్తాడు. సో ఒక్కటేసారి కోట్ అంతా స్టన్ అయిపోతుంది. పా, ఎంత గొప్ప భక్తుడు హనుమాన్! గుండె చీల్చి మరీ చూపెట్టాడు అని ఎవరు చేయగలరు అట్లా? ఎంత గొప్ప భక్తుడైతే అంత స్టేజ్కి వెళ్తారు. అది రాముడు. హనుమ అంటే హనుమ స్టోరీ ఇది యాక్చువల్ గా. సో కూడా
రాళ్ళు వేస్తూ సహాయం చేస్తూ ఉంటది, నేను కూడా మాతాజీ చేస్తాను. సాయం చెప్పమ్మా. చేస్తా ఉంటది మాతాజీ ఉడుత. అప్పుడు రామ ఆ. లక్ష్మణులకు రాముడు చూపించి రాముడు రాముడు ఇదే చే- ఒక్కరే మాట్లాడండి. ఆ వెయిట్ ఉడతని ముకుంద ప్రియ మాట్లాడుతుంది. వెయిట్ ఒక్కరే మాట్లాడండి. ముకుంద ప్రియ చెప్పా. అప్పుడు ఎలుక ఏంటి ఉడత చేస్తున్న భక్తిని చూపిస్తాడు మాతాజీ. లక్ష్మణు ఇంకా హనుమాన్కి చూపిస్తాడు మాతాజీ. అప్పుడు అంటాడు ఇదే నిజమైన భక్తి అని అంటాడు మాతాజీ. అప్పుడు అంటే రాముడు ఉడత వెనకాల 3 గీతలు గీస్తాడు మాతాజీ. ఓ రైట్. ఓకే. మాతాజీ ఇప్పుడు చెప్పాలా? మాతాజీ మాతాజీ వెయిట్ ఆహ్లాద్ రాముడికి మాట్లాడి తర్వాత కృష్ణ. రాముడికి రాముడు ఆ ఉడత భక్తిని మెచ్చుకొని ఆ ఉడతని చేతిలో తీసుకొని వెనకాల చేతితోనే అంటుంటే ఆ హ్యాండ్ పవర్ వల్ల ఆ వెనకాల లైన్స్ వస్తాయి మాతాజీ ఉడతకి. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. సో అందరూ చక్కగా, అందరికి అర్థమై ఉంటది ఎంత బాగా భక్తి వల్ల ఏంటి, నామం ఎంత గొప్పదో మీకు అందరికి అర్థమై ఉంటది. నామము చాలా చాలా పవర్ఫుల్. ఈ కలియుగంలో నామం పట్టుకోవాలి. నామము ఏమైనా కానీ కూడా మనకి సారో బాధ అనిపించింది అనుకో, నామం చేసుకుంటూ ఒక మాల 2 మాలలు చేసుకుంటే తగ్గిపోతుంది, కామ్ అయిపోతుంది. ఎవరైనా ఏమన్నా అన్నారు మనల్ని, నామం చేసుకోవాలి. మీ లైఫ్ లో ఇది ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకటి తెలుసుకోండి, ఏంటి అంటే ఇప్పుడు మనల్ని ఒకరు ఒక మాట అన్నారు, సో నామం చేసుకోండి. చేసుకున్న తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు, లేదా వాళ్ళకు రియాక్షన్స్ అనేది జరుగుతాయి, నీకు జరగవు, నీకు రావు రియాక్షన్స్. రియాక్షన్స్ అంటే ఎట్లా అంటే వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి, చెప్పకూడదు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్న రావచ్చు. అంటే మాకు రావా మాతాజీ అంటే మీకు కూడా వస్తాయి, కానీ ఎట్లా అంటే భక్తులకు ఎట్లా వస్తాయి అని అంటే, ఇప్పుడు మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. సో మనం ఒక బాడీ తత్వంతో పుడతాం, మనిషి ఒక బాడీ తత్వంతో పుడతాం. సో ఎందుకు అంటే ప్రీవియస్ కర్మ ద్వారా మనకి బాడీ వచ్చేసింది. సో వచ్చిన ఈ బాడీని సునాయాసంగా తీసుకెళ్తాడు. ఎట్లా అంటే ఒక సముద్రం అంతా. ఇప్పుడు నువ్వు ఈ నామం పట్టలేదనుకో, నీకు ఎంత కష్టంగా ఉంటదంటే ఒక సముద్రాన్ని ఈదుతున్నంత ఫీలింగ్ వస్తుంది. ఈ హెల్త్ ప్రాబ్లం అయినా, లేకపోతే లైఫ్ లో ఏదో ఒకటి అవ్వడము, చాలా కష్టంగా ఈదుతున్నట్టుగా అట్లుంటది. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ నామం పడతావో, ఇప్పుడు ఆవు యొక్క కాలు గిట్ట ఉంటది కదా, గిట్ట అచ్చు ఉంటది, ఆ అచ్చులో కొంచెమే వాటర్ ఉంటది, అందులో కూడా చిన్న ఒక హోల్ ఉంటది అనమాట కాలు గిట్టకి. ఆ గిట్టలో ఒక వాటర్ ఆగే అంత ఉంటది కొంచెం, అంత కష్టమే నీకు వస్తుంది. అది ఈజీగా ఈదగలవు. ఆ సముద్రం అంతాకున్న ఇది చాలా ఈజీ కదా, అలా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అని అంటే ప్రకృతి అంతా ఆయన చేతిలో ఉంది, మాయ అంతా ఆయన చేతిలో ఉంది. మీకు తెలుసు కదా, మనమంతా మార్జినల్ ఎనర్జీ. ఎస్ మాతాజీ మనకెలా పడతాయి మాతాజీ, ఒకసారి చెప్పారా? ఏంటి, నాకు అర్థం కాలేదు. మనకి ఎలా వస్తాయి నేను చెప్తుంటాను చూడండి. ఇప్పుడు మనమందరం మార్జినల్ ఎనర్జీస్. ఎక్స్టర్నల్ ఎనర్జీ ఏంటి, మాయాదేవి. ఇంటర్నల్ ఎనర్జీ అంటే స్పిరిచువల్ గా. సో నువ్వు ఎప్పుడైతే ఈ నామాన్ని పడతావో, ఈ ఎక్స్టర్నల్ ఎనర్జీ కూడా నీ దిక్కు సాఫ్ట్ అయిపోతుంది, కూల్ అయిపోతుంది. మాయాదేవి కూల్ అయిపోయి, మాయాదేవికి హెడ్ ఎవరు, దుర్గాదేవి. అందరు దేవతలందరూ నీకే దాసోహం అయిపోతారు. కృష్ణ భక్తుడు రావాడు, ఏమనకండి, దేవాది దేవుడు భక్తుడు, ఏమనొద్దు, అట్లా అయిపోతారు అనమాట అందరూ. ఇప్పుడు నువ్వు ఒక దేవతా స్టేజ్కి వచ్చేస్తావు, చాలా జపం చేస్తూ చేస్తూ ఉంటే ఈక్వల్ టు దేవతాస్ అయిపోతావు నువ్వు. కానీ అలా అని నువ్వు శివునికి నమస్కారం పెట్టా అనొద్దు, శివుడికి నమస్కారం పెట్టాలి. ఎట్లయితే వేరే వైష్ణవులకు ఎట్లయితే నమస్కారం పెడతావో, ప్రతి దేవతను కొలవాలి, వెళ్ళాలి,
నమస్కారాలు పెట్టాలి, అన్ని చేయాలి. కానీ కృష్ణనామం రామనామం వదిలిపెట్టద్దు. ఇది ఇంపార్టెంట్. సో మొత్తం దాసోహం అయిపోతారు అందరూ. ఇప్పుడు వాళ్ళని కోరికలు అడిగితే వాళ్ళు కోరికలు తీరుస్తారు కరెక్టే, కానీ ఎట్లుంటే ఆ కోరికలు అంటే, ఇప్పుడు నీకు ఒక మంచి కోడలు కావాలి, ఓకే కోడలు ఇచ్చేస్తున్నా అని అంటారు. కోడలు వచ్చిన తర్వాత దాని తర్వాత ఆమె తోటి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని నీకు తెలీదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి నేను చెప్పను ఇంకా తర్వాత. కానీ కృష్ణ నామాన్ని బట్టి నువ్వు చేస్తే అప్పుడు ఈ రియాక్షన్స్ అన్ని ఉండవు. మీకు అర్థమై ఉంటది ఈ పాయింట్. అది ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా తర్వాత చెప్తాను. మాంచకల్ప చెప్పేసాడు అమ్మ అందరు. మాతాజీ గ్రంథరా శ్రీమద్ రామాయణానికి హనుమాన్ కి జై, హనుమాన్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.